హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలర్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నారు. సో ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకపోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ పట్టేయటము, లేకపోతే చంక భాగంలో ముడతలు రావటం కానీ, లేకపోతే అసలు కొంతమందికి ఫస్ట్ హుక్స్ పడుతుంది, తర్వాత రెండు హుక్స్ అనేవి అస్సలు పట్టకుండా ఉండటం అనమాట. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ పోవాలి అంటే ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ కోసం చెప్తున్నానండి. కంపల్సరీగా బిగినర్స్ ఏంటంటే కొంచెం చూసేసి వచ్చేసిందని అనుకుంటారు. అలా కాదు, వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు 100% యూస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఏంటి, ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర అసలు గ్యాప్ రాదు. సో మన అరచేయి మందం అంత గ్యాప్ అనేది ఉండిపోతుంది. ఆ గ్యాప్ ఉండిపోవటం వల్ల వాళ్ళకి ఏమైపోతుంది, ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసినా కూడా పర్ఫెక్ట్ కుదరదనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే స్కేల్తో డ్రా చేసేసుకోండి. నేను ఎలా అయితే డ్రా చేశానో మీకు వీడియోలో చూసారు కదా. సో యాజ్ ఇట్ ఈజ్గా స్కేల్తో మీరు అలానే డ్రా చేసుకోండి. ఆ తర్వాత చంక లోత్ అనేది తీసుకోండి ఫస్టే. ఇది చాలామంది మర్చిపోతారు, బిగినర్స్ అండి నేను చెప్పేది. చంకలోత్ అనేది బాగా గుర్తుంచుకోండి. మనం 1/2 ఇంచ్ మందం చంకలోత్ తీసుకుంటాము. నెక్స్ట్ మనం కింద ఎంతైతే లెంత్ తీసుకున్నామో అక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి తీసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా సరే మీరు 2 ఇంచెస్ పైకి తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో 2 ఇంచెస్ పైకి తీసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత మనం నెక్ లెంత్ తీసుకుంటున్నాం, ఫ్రంట్ నెక్. అయితే ముందు మనం ఏం చేద్దాం, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 0.75 ఇంచెస్ అనేది అక్కడ మనం తీసుకుంటున్నాము. అంటే కొద్దిగా మనం ఎక్స్ట్రా అనేది ఇక్కడ తీసుకోవాలి ఉక్స్ పట్టి కోసం కాజా పట్టి కోసం, అది కంపల్సరీ అండి. ఆ తర్వాత మనం 2 ఇంచెస్ పైకి తీసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఆ లైన్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా అలానే పెట్టి ఇక్కడ మనం 3.5 4 ఇంచెస్ వరకు నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఈ 4 ఇంచెస్ దగ్గర ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ఫస్ట్ మెయిన్ డాట్, ఈ డాట్ కనుక మీరు పర్ఫెక్ట్గా వేసారంటే 3 డాట్స్ ఆటోమేటిక్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. సో ఈ ఫస్ట్ మెయిన్ డాట్ అలా తీసుకొని ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ కరెక్ట్గా తీసుకోండి. కంపల్సరీగా ప్రతిదీ ఈ డాట్ లెంత్ కూడా 2 ఇంచెస్ వచ్చేలా చూసుకోండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఈ ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను వచ్చేసి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ప్లస్ చంక దగ్గర నుంచి కింద వరకు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది మనం ఎందుకు తీసుకుంటున్నామనంటే మీకు ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ రాకుండా ఉండడానికి మెయిన్ అదే రీజన్ అండి. ఆ తర్వాత చెక్ చేసుకోండి. బ్యాక్ టోటల్ నాకు ఎంత వచ్చింది, విడ్త్ 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్కి మీరు డ్రా చేసేసుకోండి ఎక్కడ వరకు వస్తుంది అనేది. అంటే మనం తీసుకునే డాట్ని లెక్కేసుకోకూడదు అనమాట. ఆ డాట్ని తీసేసి మిగతాది మొత్తం లెక్కేసిన తర్వాత నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకుంటున్నాను. సో ఈ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి మీరు బాగా గుర్తుంచుకోండి, 6.5 ఇంచెస్ తీసుకోవచ్చు, 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో 6.5 ఇంచెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది కొంచెం పైకి అవుతుంది. సో చాలామంది నెక్ పైకి ఉంటే అంతగా ఇష్టపడరు అనమాట. అండ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇవి రెండు ఇలా కలిపేసుకోండి మీరు. ఆ తర్వాత ఇది మన లెంత్ ఫ్రంట్ నెక్, మన బ్లౌజ్ లెంత్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి రెండు చెక్ చేసుకోండి, ఇవి 5 ఇంచెస్ వచ్చిందా లేదా అన్నది. నేను ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ నెక్ లెంత్ అనేది పెంచుతున్నానండి. అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి ఫ్రంట్ నెక్ అనేది బాగా నీట్గా వస్తుంది. బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ నెక్కే కాదండి, ఫ్రంట్ నెక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రంట్ నెక్ రౌండ్గా నీట్గా చక్కగా వచ్చిందంటే బాగుంటుంది. సో ఈ రౌండ్గా రావడం కోసం కూడా కొంచెం నేను లోతు తీసుకుంటున్నాను. చూడండి ఎలా అయితే తీసుకుంటానో, అంటే స్ట్రైట్గా లైన్ దగ్గర నుంచి కాకుండా కొద్దిగా లోతుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఉక్స్ పట్టికి కాజా పట్టికి హాఫ్ ఎంత అయితే వస్తుందో తీసుకొని మళ్ళీ 2 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేసుకోండి. అంతవరకు మనం డాట్ వేస్తాం. ఇక్కడ వచ్చేసి డాట్స్ మీరు కరెక్ట్గా వేయటం నేర్చుకోండి ఫస్ట్, ఆటోమేటిక్గా మీకు బాగా వచ్చేస్తుంది. అండ్ థర్డ్ డాట్ వచ్చేసి చూడండి, నేను ఎలా అయితే క్రాస్గా పెట్టానో అలానే రావాలి. అండ్ ఈ డాట్స్ వేసేటప్పుడు మీరు ముందే మార్క్ చేసుకునే విధంగా మాత్రమే వేయాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకొని ఇలా డ్రా చేసేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత ఈజీగా కటింగ్ వచ్చేసింది అనేది. సో ఈ విధంగా మీరు కట్ చేసినట్టయితే మీకు చాలా ఈజీగా అండ్ తొందరగా కటింగ్ అయిపోతుంది అనమాట. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి
గ్యాప్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ చెప్పానండి. అంటే 34 సైజ్కి 8 ఇంచెస్ అని చెప్పాను వాయిస్ ఓవర్లో. యాక్చువల్గా 8.5 ఇంచెస్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్. కొద్ది రోజుల తర్వాత అసలు ఏ మిస్టేక్స్ రాకుండా ఇక నుంచి చాలా జాగ్రత్తగా వీడియో తీస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.